నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలి ఆదేశించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వైసీపీ ప్యాకప్ కు సిద్ధమైంది. కేంద్రం రాష్ట్రాలలో ఎన్డీఏ పాలన రానుంది పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల పైన సమయం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ అధికారులు. వార్తల్లోని వివరాలు. ఎన్నికల పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరియు కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై ఈసీఐ సూచనల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో మరియు సిపి, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని, ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు. డీజీపీ మాట్లాడుతూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఛానల్, కేబుల్ టీవీ, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలపై తప్పక సంబంధిత సెక్షన్ల కింద చర్యలు ఉంటాయని, ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకుని ప్రచురించాలని తెలిపారు. సెక్షన్ 144 సిఆర్పిసి అమలు చేయాలని సూచించారు. సీఈఓ మాట్లాడుతూ పోల్డ్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు డబుల్ లాక్ ఏర్పాటు చేయాలని, 3 అంచెల భద్రత, మెయిన్ ఎంట్రన్స్ వద్ద స్థానిక పోలీసు యంత్రాంగం చెక్కింగ్ మరియు పర్యవేక్షణ ఉండాలని, సెకండ్ లేయర్లో రాష్ట్ర సాయుధ బలగాల వారు ఉంటారని, కౌంటింగ్ విధులు కేటాయించబడిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. 3వ లేయర్ కేంద్ర సాయుధ బలగాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ. అధికారులు స్ట్రాంగ్ రూమ్ సందర్శన కొరకు వస్తే వారు స్ట్రాంగ్ రూమ్ బయట పరిశీలించాక సందర్శకుల రిజిస్టర్ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ స్ట్రాంగ్ రూమ్ సందర్శన చేయాలని సూచించారు. రిటర్నింగ్ అధికారి, సీనియర్ పోలీస్ అధికారి సందర్శన చేసి జిల్లా ఎన్నికల అధికారికి రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేశారు. సరైన బ్యారికేడింగ్ ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఫేక్ న్యూస్ ప్రచారంపై తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు. కలెక్టర్ వివరిస్తూ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ ప్రాంతాల్లో అదనపు పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్, ఎన్నికల సెక్షన్ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. 5 ఏళ్ల వైకాపా అరాచక, దోపిడీ, దౌర్జన్య పాలనను భరించి ఇక సహించలేక రాష్ట్రంలోని ఓటర్లు వారి ఓట్లతో వైసీపీకి ప్యాకప్ చెప్పేశారని, జూన్ 4వ తేదీ ఇది నెరవేరనుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం మీడియా ముందు బీజేపీ నాయకులు వరప్రసాద్, మల్లకుప్పం శేఖర్, బాలభాస్కర్, దయానిధి, నాదముని తదితరులతో కలిసి భాను మాట్లాడుతూ ఈ ఎన్నికలతో ఎన్డీఏ కూటమి దేశంలో, ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి సంబంధించిన పెట్రోల్ బాంబులు, రాళ్లు, సమ్మెటలు ప్రెస్ క్లబ్లో ప్రదర్శనగా ఉంచి వైసీపీ హత్య రాజకీయాలు ఎలా ఉంటాయో మీడియా ముందు ప్రజలకు తెలిసేలా ప్రదర్శనగా ఉంచారు. సీఎం జగన్ పాలనలో అవినీతికి తొత్తులుగా అధికారులు పనిచేశారని, వీరికి శిక్షలు పడటం ఖాయమన్నారు. వైసీపీకి తొత్తుగా ఐపాక్ టీం మరోసారి వైసీపీ పాలన రానుందని చేస్తున్న ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. వైకాపా ప్లాన్ ఈ ఎన్నికల్లో బెడిసికొట్టిందన్నారు. అందుకే పోలీసు అధికారులు సైతం భారీగా సస్పెండ్లు, ట్రాన్స్ఫర్లు అయ్యారని అన్నారు. జగన్ యూకేకి వెళ్లే బదులు మోదీ చేసిన అభివృద్ధిని చూసేందుకు యూపీకి వెళ్లి చూడాల్సి ఉంటుందని చురకలు విసిరారు. విశాఖ నుంచి కుప్పం వరకు వైసీపీ అవినీతి, హత్య రాజకీయాలు కొనసాగాయన్నారు. బీహార్కు మించి ఏపీ తయారైందన్నారు. తప్పు చేస్తే ప్రతిపక్షమైన, స్వపక్షమైన శిక్ష తప్పదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పిందంటే ఈ 2 రోజులు, ఈ 3 రోజులు జరిగిన సంఘటనల మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ని కూడా అవసరమైతే మోడిఫై చేయమని చెప్పారు. మిత్రులారా, ఎఫ్ఐఆర్ని కూడా, ఎందుకంటే వారికి కావాల్సినట్టు వారిని తొలగించి కొన్ని సెక్షన్లు దాంట్లో పొందుపరచకుండా అధికార పార్టీ నాయకుల్ని రక్షించాలని చెప్పి
కొందరు అధికారులు ప్రయత్నం చేశారు. అందుకని కేంద్ర ఎన్నికల సంఘం అవసరమైతే పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి 2 రోజుల లోపల సబ్మిట్ చేయమన్నారు. సిట్ని 2 రోజుల లోపల. దయచేసి నేను సిట్ అధికారులను కోరుకుంటున్నా, నిష్పక్షపాతంగా మీరు దీంట్లో విచారణ జరిపించండి. మొత్తం సీసీటీవీ ఫుటేజెస్ అలాగే అక్కడ సంబంధించి విజువల్స్ అన్నింటినీ పొందుపరిచి ఏ ఒక్కరిని కూడా వదలొద్దండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి యూపీకి వెళ్ళండి అయ్యా. మీరు లండన్కి వెళ్ళారు. ఈ 10 రోజులు యూపీకి కానీ వెళ్ళుంటే లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, శాంతి భద్రతని ఏ విధంగా పరిరక్షించాలో ఒక్కసారి మా యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు. ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా సరే వారి మీద కూడా కేసులు పెట్టండి. మేము అధికార పార్టీకి కానీ ప్రతిపక్షానికి ఫేవర్ కాదు, ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రతిపక్షం విపక్షం కాదు, ఎవరు చేసినా సరే వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇది తప్పదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలని చెప్పి ఈ పెట్రోల్ బాంబులు, ఈ రాళ్ళు, ఈ సమిటులు తీసుకురావడం జరిగింది. ప్రజలకు తెలియాలంతే. మా ఉద్దేశం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, ఏం జరిగిందో ప్రజల దృష్టికి తీసుకొని వెళ్ళాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే మేము ఇది మీడియా ముందుకు తీసుకొని వచ్చామే తప్ప వేరే ఉద్దేశం లేదు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఉదయ్ ఇంటర్నేషనల్ హోటల్ నందు విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగుణమ్మ మాట్లాడుతూ మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో కూడా భారీ ఎత్తున ఓటర్లు అంతా ఓటు వచ్చి వినియోగించుకున్నారని అన్నారు. ఇది ఒక తిరుపతి నగరానికి ఒక శుభ పరిణామంగా, పైగా ఆ రోజున ఎవరైతే ఓటర్లు అంతా కూడా ఎలక్షన్లో పాల్గొన్నారో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశానుసారం మనమంతా కూడా తిరుపతి జనసేనకు ఆర్ఎన్ శ్రీనివాసులకు కేటాయించడం జరిగిందన్నారు. మనం కూడా ఆ రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా శ్రీనివాసులు గెలుపుకు తెలుగుదేశం పార్టీ 100% గాజు గ్లాసు గుర్తు మీద ఏ విధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితేనేమి, మన యూనిట్ అయితేనేమి, వార్డు ప్రెసిడెంట్ అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, వార్డు కమిటీ అయితేనేమి, అదేవిధంగా మన నగర కమిటీ అయితేనేమి, మహిళా కమిటీ, యూత్ కమిటీ, బీసీ కమిటీ, ఎస్టీ మైనారిటీ, అదేవిధంగా బ్రాహ్మణ అన్ని కమిటీలను కూడా 100% మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఎలక్షన్లు సజావుగా జరిగేదానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నగర నాయకులు, పార్లమెంటు నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరిగినటువంటి సాంస్కృతిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో ఒక ప్రశాంత వాతావరణంలో మునుపెన్నడీ లేని విధంగా కూడా భారీ ఎత్తున ఓటర్స్ అంతా కూడా ఓటు వచ్చి వినియోగించుకున్నారు. ఇది ఒక తిరుపతి నగరానికే ఒక శుభ పరిణామంగా పరిగణిస్తూ మరి ఆ రోజున ఎవరైతే ఓటర్స్ అంతా కూడా ఎలక్షన్లో పాల్గొన్నారో వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మన తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారము మనమంతా కూడా మరి తిరుపతి నగర సీటును జనసేనకు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి కేటాయించడం జరిగింది. మనము కూడా ఆ రోజు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా మరి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి గెలుపుకు మన తెలుగుదేశం పార్టీ 100% గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయించే విధంగా మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, మన యూనిట్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, వార్డు ప్రెసిడెంట్స్ అయితేనేమి, సెక్రటరీస్ అయితేనేమి, వార్డు కమిటీస్ అయితేనేమి, అదేవిధంగా మన నగర కమిటీ అయితేనేమి, అదేవిధంగా అనుబంధ కమిటీలు అయినటువంటి మహిళా కమిటీ, యూత్ కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ మైనారిటీ, అదేవిధంగా ఎస్టీ, బ్రాహ్మణ, ఆర్య అన్ని కమిటీలన్నీ కూడా మరి 100% మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ప్రతి ఒక్కరు కూడా పనిచేసి మే 13వ తారీఖున మరి ఎలక్షన్లు సజావుగా జరిగేదానికి మీరంతా కూడా ఎంతో కృషి చేశారు.
వైఎస్ఆర్సీపీ విజయంపై మేము పూర్తి ధీమాతో ఉన్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ పథకాల వల్ల లబ్ధి పొందిన వారందరూ వైఎస్ఆర్సీపీకే ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరిగిందని, చంద్రబాబును గెలిపించాలన్న ఉద్దేశం ప్రజల్లో ఏమాత్రం లేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడినాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు అనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలను తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చుంటున్నారనడానికి అది కనపడట్లా. అంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఈరోజు అది కనపడుతుంది. అంటే మా దాంట్లో ఇది క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది. నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి, మేము మీడియానే అడుగుతున్నాం. ఇదిగో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా అని అనుకోవడానికి ఒక్కటి చెప్పండి. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శుక్రవారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5:30 వేంచేపు చేశారు. శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవార్లకు ఎదుర్కోలు పూలదండలు మార్చుకోవటం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు ఆస్థానం జరిగింది. పిదప అర్చిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారు తిరుచుపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయటంతో తొలి రోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది. శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర సందర్భంగా 4వ రోజు శుక్రవారం తోటి వేషంతో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభిషేక సేవలో ఎంపీ రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, ప్రజల సమస్యలు పోవాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. జగన్కి 25 నుంచి 40 సీట్లు మాత్రమే గెలుస్తాడని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమమ్ 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజం అవుతుందా, జగన్ మాట నిజం అవుతుందా, 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నా మాటే నిజం అవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేడు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో తెలంగాణ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మరియు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 76,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల పైన పడుతోంది. క్యూలైన్లో భక్తుల సౌకర్యార్థం టీటీడీ అధికారులు అన్నప్రసాదం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మాల్వాడి గుండం వద్ద తమిళనాడు భక్తులకు చెందిన మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టీటీడీకి చెందిన నీళ్ల ట్యాంకర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేకులు వేయడంతో ట్యాంకర్ అదుపు తప్పకుండా జాగ్రత్త పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హింసాత్మక ఘటనలకు తావు లేకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాలి ఆదేశించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. వైసీపీ ప్యాకప్ కు సిద్ధమైంది. కేంద్రం రాష్ట్రాలలో ఎన్డీఏ పాలన రానుంది పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటల పైన సమయం.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్న టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.